హలో అందరికీ నమస్కారం. మీకోసం ఒక సూపర్ గుడ్ న్యూస్. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇది జస్ట్ షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే. సో, ఇందులో మనకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నుంచి ఈసారి మొత్తం మనకి 8,850 పోస్టులు విడుదల చేసింది. వీటిలో స్టేషన్ మాస్టర్, క్లర్క్ మరియు ఇతర పోస్టులు ఉన్నాయి. సో, గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 21 2025 నుంచి ప్రారంభమై నవంబర్ 27 వరకు 2025 వరకు ఆన్లైన్లో కొనసాగుతుంది. సో అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ఆర్ఆర్బీసీ డీజీ.జిఓవి.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సో మరిన్ని వివరాల కోసం వీడియో పూర్తిగా చూడండి. మరి ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వారు వచ్చేసి ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. పోస్టులు వచ్చేసి ఎన్టీపీసీ అంటే స్టేషన్ మరి క్లర్క్ మరియు ఇతర చాలా పోస్టులు ఉంటాయి. సో మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 8,800. సో 50 పోస్టులు అయితే రిలీజ్ అవ్వాయి. సో మనకి ఇందులో టోటల్గా మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి అంటే లైక్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి మనకి పోస్టులు వస్తే 5,000 పోస్టులు అనేవి రిలీజ్ అవ్వాయి. సో అండర్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి మనకి 3,050 పోస్టులు మాత్రం రిలీజ్ అయ్యాయి. సో టోటల్గా వచ్చేసి మనకి అంటే ఇక్కడ కొన్ని పోస్టులు మాత్రం నేను చెప్తున్నాను, ఇంకా కొన్ని పోస్టులు అయితే రావాల్సింది. మనకి టోటల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. సో టోటల్ కలుపుకుని మనకి 8,850 పోస్టులు అయితే మనకి రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి శాలరీ గురించి మాట్లాడుకుంటే మన బేసిక్ పే అన్నది శాలరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 19,900 అంటే 19,900 నుంచి స్టార్ట్ అయ్యి సో ఎండ్ ఆఫ్ ది శాలరీ వచ్చేసి మనకి 35,400 వరకు మనకి శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంది. సో అర్హతకు వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నాం గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ అని. సో గ్రాడ్యుయేట్ అయినా అయి ఉండాలి లేదా అండర్ గ్రాడ్యుయేట్లో 12th అయినా కంప్లీట్ అయి ఉండాలి. మనకి ఈ అప్లికేషన్ వచ్చేసి ముఖ్యమైన తేదీలు వచ్చేసి మనకి ఫస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్స్ తీసుకున్నాము. సో గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేసి మనకి అక్టోబర్ 21 నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అక్టోబర్ 21, 25 నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దీనికి వచ్చేసి ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి 20th. సో నవంబర్ 25 వరకు మనకి ఇది వచ్చేసి ఫైనల్ ఎండింగ్ డేట్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూజీ వచ్చేసి లైక్ 12th వరకు ఎవరైతే క్వాలిఫై ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసి మనకి 28th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఈ యొక్క ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి 27 నవంబర్ 25 మనకి ఇది ఎండింగ్ డేట్. సో అప్లికేషన్స్ అన్నీ ఇక్కడితో ఎండ్ అవుతాయి. సో అధికారిక వెబ్సైట్ వచ్చేసి మనకి లైక్ మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బట్ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. rrbcdg.civovi.in ఈ యొక్క వెబ్సైట్లో మనకి దాని యొక్క ఫుల్ నోటిఫికేషన్ కూడా మనకి కొన్ని రోజుల్లో అవైలబుల్గా ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఆర్ఆర్బీసీ ఎన్టీపీసీలో సో ఏజ్ లిమిట్ అన్నది మాట్లాడుకున్నాము. సో ఏజ్ వచ్చేసి ఎవరైతే ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి మనకి 18 to 36 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఈ లోపు ఉన్న వాళ్ళకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ 18 to 36 years అయితే ఉంటుంది. అండ్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి ఏజెంట్ వచ్చేసి 18 years నుంచి సో 33 years వరకు వీళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో వీళ్ళు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో వీళ్ళకి కొంతమందికి లైక్ దీనికి రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బట్ కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా మీకు ఆ రూల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకుంటే, సో ఇందులో అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్కి, ఓబీసీకి అండ్ ఫైనల్గా ఈడబ్ల్యూఎస్కి. వీళ్ళకి వచ్చేసి మనకి 500 రూపీస్ అన్నది అప్లికేషన్ ఫీజ్ కంపల్సరీ. అండ్ మిగతా ఏదైతే ఎస్సీ, ఎస్టీ లేదా పీడబ్ల్యూబీడి లేదా గర్ల్స్కి లేదా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫీజు వచ్చేసి మనకి 250 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసి షార్ట్ నోటిఫికేషన్. సో ముఖ్యమైన తేదీలు ఎప్పుడైతే ఫుల్ నోటిఫికేషన్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 23 సెప్టెంబర్న రిలీజ్ అవుద్ది. సో షార్ట్ నోటీస్ వచ్చేసి మనకి 29 సెప్టెంబర్న రిలీజ్ అవుద్ది. అండ్ ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ ఆన్లైన్ దరఖాస్తు యొక్క చివరి తేదీ వచ్చేసి మనకి 27 నవంబర్తో ఎండ్ అవుద్ది. అప్లికేషన్ ఫీజు చెల్లింపు వీటి డీటెయిల్స్ మనకి ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను. సో ఇంకా ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇంకోసారి మరొక వీడియో అనేది అప్డేట్ చేస్తాను. అండ్ అడ్మిట్ కోడ్ CBT1, CBT2 ఇవన్నీ మనకి ఆ యొక్క ఆఫీషియల్ నోటిఫికేషన్లో మనకి తెలుస్తాయి. సో ఇది వచ్చేసి జస్ట్ షార్ట్ నోటిఫికేషన్, మీకు వెంటనే తెలియాలని చెప్పేసి నేను వెంటనే మీకు వీడియో అనేది చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫ్యూచర్ అప్డేట్స్ని మీకు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో మేము వెంటనే వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.